చిన్న పిల్లలు అన్నప్రాసనలో పట్టుకునే వస్తువు వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? నేనైతే నమ్మను. జస్ట్ ఒక ఫన్ కోసం క్రియేట్ చేసే మూమెంట్ లాగే నేనైతే చూస్తానండి. ఇంతకీ మీ కుందనిక ఏం పట్టుకుంది అనుకుంటున్నారు? గోల్డా, క్యాషా, భగవద్గీతనా, పరమాన్నమా ఏంటి అనేది మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. ఈరోజు వీడియోలో నేను అన్నప్రాసనప్పుడు యూజ్ చేసిన కార్డ్స్ డీటెయిల్స్ ఇస్తానండి. ఈ వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయో లేదో తెలియదు, కానీ అన్నప్రాసన చేయాలి అనుకునే న్యూ పేరెంట్స్కి మాత్రం చాలా యూజ్ అవుతాయి. అన్నప్రాసన అనగానే పాప ముందు కొన్ని ఐటమ్స్ పెట్టాలి, పాప అందులో ఏదో ఒకటి ముట్టుకుంటుంది అనే ఫీలింగ్లోనే చాలామంది ఉంటారు. కానీ ఆ ఐటమ్స్ ఎందుకు పెడతాము అనేది చాలామందికి తెలియదు. సో ఆ మీనింగ్ వచ్చేలాగా ఆ ఐటమ్ ముందు ఆ బోర్డ్ డిజైన్ చేయించాను నేను. దాంతోపాటు ఇప్పుడు పిల్లలందరికీ మైల్ స్టోన్స్ చేస్తున్నారు కదా, అంటే చిన్న పిల్లలు ఒక్కొక్క స్టేజ్ని ఒక్కొక్క సెలబ్రేషన్ లాగా చేస్తున్నారు. అంటే నవ్వితే నువ్వులు ఉండాలని, బోర్లా పడితే బొబ్బట్లని ఇలా చేస్తున్నారు కదా. సో నాకు అవన్నీ చేయడానికి టైం ఉంటుందో లేదో అని, నా కూతురికి ఏ లోటు ఉండకూడదని అన్నీ అన్నప్రాసన రోజు పెట్టించాను. ఇంతకీ ఈ బోర్డ్స్ ఎక్కడ కస్టమైజ్ చేయించానో చెప్పలేదు కదా మీకు నేను. బీబీఆర్బీ డిజిటల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి, వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించాను. అసలు ఇంకా వీళ్ళ అన్నప్రాసన ఈవెంట్స్లో స్పెషలిస్ట్లు అనే చెప్పొచ్చు మనము. చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను మాత్రం మా కుందనిక నేమ్ రావాలి అండ్ పట్టులంగా వేసుకున్న ఇమేజ్ రావాలి పక్కన. నెక్స్ట్ మైల్ స్టోన్కి సంబంధించిన అది రాస్తామన్నమాట. అట్లా నేను చెప్పాను కొన్ని స్పెసిఫికేషన్స్, నాకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసి పంపించారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో అన్నప్రాసన ఈవెంట్ కానీ ఇంకా ఏ ఈవెంట్స్ అయినా కూడా మీకు కస్టమైజేషన్ ఇలాంటి కార్డ్స్ కావాలి అంటే ఒక్కసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఉంటాను మరి, బై బై.